ప్రభువుకు విరోధంగా, ప్రభు మనస్సుకు విరోధంగా బోధిస్తున్నారు. ఆలోచించారా? బోధకులు అనగానే మోసపోకండి. నకిలీ బోధకులు ఉన్నారు, కిరాయి బోధకులు ఉన్నారు, అవకతవక బోధకులు ఉన్నారు, బ్రతుకులేని బోధకులు ఉన్నారు, దైవ భయం భక్తి లేని బోధకులు ఉన్నారు, సత్యమెరుగని బోధకులు ఉన్నారు, తమకు ఇచ్చవచ్చినట్టు మాట్లాడే బోధకులు ఉన్నారు, పుచ్చుకున్న సొమ్మును బట్టి మాట్లాడే బోధకులు ఉన్నారు. బోధకులంటే మోసపోవద్దండి. అపవాది ఆత్మ కన్నా ఎక్కువ మంది బోధకులను ఉపయోగిస్తున్నాడు. మీరేమైనా అనుకోండి, అది ఖాయం. వారు ఆత్మ ద్వారా వాడబడుచున్నవారా కాదా, సత్యమెరిగిన వారా కాదా, సంఘమున్నవారా కాదా, సహవాసం ఉన్నవారా కాదా, ప్రభువును హెచ్చించేవారా కాదా, వారి పరిచర్య ద్వారా హెచ్చరిక, ఆదరణ,